ఏదో దానమో ధర్మమో భిక్షమో పెట్టట్లేదండి. ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒక హక్కు. దీనివల్ల పిల్లలు మంచిగా స్కూల్కి రావాలి, మంచిగా చదువుకోవాలి. వీళ్ళకి మంచి డైలీ 5 రోజులు 5 ఎగ్స్, సాటర్డే ఒక స్వీట్ పొంగల్ ఇస్తారు. ఆ ఎగ్స్ తినడం వల్ల పిల్లలు కొంచెం ఎదిగే పిల్లలండి, ఆరోగ్యంగా ఉండాలి. పేద పిల్లలండి, మనకేమి పేద పిల్లలకి ఇస్తున్న దాన్ని కూడా మనము డబ్బులతో లెక్కాచారాలు వేస్తా ఉన్నామంటే కొంచెం అర్థం చేసుకోవాలా. ఇది నాకైతే కొంచెం బాధించింది నా మనసు. ఎందుకంటే నేను ఇంత అవేర్ చేసి ఇంత తిరిగి కరెక్ట్గా పెట్టాలా అని చెప్పేసి ఇంత మేము న్యాయబద్ధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఎలా దీంట్లో చాలా సిస్టమ్ ఉంటుంది. ఇంత వ్యవస్థను మీరు నిర్వీర్యంగా ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని కోట్ల మంది ట్యాక్సులు కడతా ఉంటే ఇటువంటి పిల్లలు కొంచెం భవిష్యత్తులో బాగా పైకి రావాలి అంటే అన్నం ఏంటంటే అది నిత్య పెళ్లి కొడుకు, శోభనం పెళ్లి కొడుకు, గాడిద గుడ్డు, అందరినీ అవమానించినట్టుగా మాట్లాడడం అనేది బాధాకరం.